గత ప్రభుత్వం గురించి మీరు మాట్లాడదలుచుకుంటే 5 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ అనేది నిర్వీర్యం అయిపోయింది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఎస్సీలకి నేను మేనమామనని. ఎస్సీలకి అభివృద్ధికి ఉన్నతిని పక్కన పడేసి ఎస్సీకి మేనమామ కాకుండా ఎవరైతే ఎస్సీల మీద దాడి చేశారో వాళ్ళకి మాత్రం మేనమామగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు పాలించారు. ఎస్సీలకున్న 27 సంక్షేమ కార్యక్రమాలని పక్కన పెట్టేశారు. ఎస్సీలకి ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఇచ్చారో వాటిని 12,000 ఎకరాలని అవన్నీ లాగేసుకున్నారు. ఇక విదేశీ విద్య అయితేనేంటి, తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, తర్వాత మాకు ఇక్కడ ఉన్న యువతను మీరు చూస్తున్నారు, వీళ్ళకి ఇన్నోవా కార్స్ ఏంటి, వాళ్ళ ఆర్థిక స్వావలంబన కొరకు మరి మహిళలకైతేనేంటి చాలా పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ కార్పొరేషన్ నిధులు కాస్త సంక్షేమ కార్యక్రమాలకి ఆయన కావాల్సిన పథకాలకి మళ్ళించుకున్నారు. నవరత్నాలంటూ నవమోసాలు చేశాడు తప్పితే ఎస్సీలకి చేసింది ఏమీ లేదు. ఈరోజు కనుక మీరు గమనిస్తే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మరి ఎస్సీల అభివృద్ధికి సంక్షేమానికి ఆయన పాటుపడ్డారో మీరు ఒకసారి గమనించాలి. 40,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తే ఆల్మోస్ట్ 4,000 మందికి వాళ్ళకి చాలామందికి ఇన్నోవా కార్స్ అయితేనేంటి చాలా పథకాలు ఇచ్చారు. మన యువత అయితే 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఇలాంటి పథకాలు మరి మీరు గమనిస్తే విలేజెస్లో అయితే టాయిలెట్స్ అయితేనేంటి, సీసీ రోడ్స్ అయితేనేంటి, లోకేష్ గారు ఆయన 4,000 పైన సీసీ రోడ్స్ వేయటం ఈరోజు మనం గమనించాలి. అలాంటి ఉన్నతిని 2019 నుంచి 2024 వరకు అసలు ఎస్సీ కార్పొరేషన్కి అసలు ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలుగా చేసి ఏంటంటే మీకు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి 3 ముక్కలు ఆడటం చాలా ఇష్టం. రాజధాని 3 ముక్కలు చేసేసాడు, ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు, మాలా మాదిగా రెల్లి అనుకుంటూ సరే చేశారు. దానికి ఏమైనా నిధులు కేటాయించారా? డైరెక్టర్స్ కానీ చైర్మన్స్ కానీ వాళ్ళ జీతాలు కూడా ఇచ్చిన దాఖలేదు. కనీసము ఆయనకి ఎవరైతే సలహాదారులు ఉన్నారో ఆ సలహాదారులకి ఇచ్చే జీతాల్లో సగం కూడా చైర్మన్స్కి ఇవ్వలేదు. నేను కానీ మా డైరెక్టర్స్ కానీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తే అది శిథిలావస్థలో ఉంది. మళ్ళీ మేము దాన్ని రినోవేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కనుక గమనిస్తే ఎప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కంటారు, అదేంటి స్వాతంత్ర ఫలాలు ప్రతి వాళ్ళకి అందాలి, అందులో కూడా దళితులకు అందాలి, దళితుల్లో కూడా అసమానతలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఈక్వల్గా కావాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా అందిన వాళ్ళకే కాకుండా ఒక కులంకే కాకుండా అట్టడుగుల కులాలు ఉన్నాయి, మాదిగా ఉంది, తర్వాత ఉపకులాలు ఉన్నాయి, వీళ్ళకి అసలుకి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదని 1997లోనే ఏబీసీ వర్గీకరణ తీసుకుని వచ్చారు. అది ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఆయన ఆ బిల్లుని ప్రవేశపెడితే 1999లో కేఆర్ నారాయణ గారు అంటే రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదించారు. తద్వారా 2000 నుంచి 2004 వరకు కూడా ఎస్సీలకి అంటే ఎస్సీల్లో కూడా నేను మాట్లాడుతుంది డౌన్ టుడెన్ అంటే చాలామంది ఎస్సీలో కూడా చాలా తక్కువ కులాలు అసలుకి వాళ్ళకి ఫలాలు అందని వాళ్ళు ఉన్నారు. ఎందుకని ఎప్పుడు కూడా డెవలప్ అయిన వాళ్ళే, ఒక ఐఏఎస్ కొడుకైతే ఐఏఎస్ అవుతాడు, ఐపీఎస్ అయితే ఐపీఎస్, ఎవరైతే ఉన్నతిగా పథకాల్లో ఉన్నారో పదవుల్లో వాళ్ళే పిల్లల్ని డెవలప్ చేస్తున్నారు తప్పితే చాలామంది ఉన్నారు పేదవాళ్ళు, వాళ్ళకి ఐఏఎస్ అవ్వాలని ఉంటుంది, డాక్టర్ అవ్వాలని ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన నిధులు కూడా సరిగ్గా లేక, వాళ్ళు చదువుకోవటానికి కూడా కోచింగ్ సెంటర్స్ లేక, ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇప్పుడు మేము ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ కూడా మేము చాలా చోట్ల కూడా ఇప్పుడు వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ని కూడా ఆల్మోస్ట్ 12,000 మంది పైన మనం ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నాం. సో ఇలాంటి పథకాలు అంటే ఇలాంటి ఇంప్లిమెంటేషన్స్ ఉంటే ఈవెన్ డౌన్ టుడెన్ ఎవరైతే నిజంగా అసమానతలో ఉన్న ఉపకులాలు ఉన్న ఇప్పుడు చాలామంది వాళ్ళకి ఈ పథకాలు అందుతాయి.